హలో! హాయ్ అండి. కస్టమర్ అయితేనా 2 శారీస్ ఇచ్చారు. విలేజ్ నుండి వచ్చి ఇచ్చారండి. వాళ్ళకైతే గాని ఇంతకుముందు నేను ఒక లంగా ఓణి పింకు, రెడ్ కాంబినేషన్‌లో కుట్టాను గదా! ఇంకా వాళ్ళకది నచ్చి మరీ ఇచ్చారండి. చానా బావుందంట. అందుకనేసి నాకు మళ్ళీ ఇచ్చారనమాట. వాళ్ళ సైడ్ అయితే గిన పండగంట, జాతర. అందుకనేసి మామూలుగా ఇవి ట్రెండింగ్‌లో ఉండే శారీసే. ఇంకా వాళ్ళ అమ్మ తీయిచ్చిందంట. ఇంకా స్టిచ్చింగ్ కూడా ఆమె చేపిస్తుంది. నాకైతే బాగా హ్యాపీ అనిపించిందంట. మామూలుగా అయితే గనక కొంతమందయితే గనక శారీస్ తీసిచ్చేస్తారు. స్టిచ్చింగ్ గూడా మరీ ఆమె మోడల్ పెట్టిస్తాందనమాట. నాకనిపిచ్చింది ఎంత అదృష్టవంతురాలు అనేసి. మామూలుగా కుట్టిపిస్తారు పేరెంట్స్ చానా చోట్ల. కానీ ఆమె చెప్తాంది మోడల్ కూడా పెట్టండమ్మా మీరు. ప్లెయిన్‌గా కుట్టొద్దండి అనేసి. అందుకనేసి నాకు దానికి హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా ఈమైతే కొంచెం సింపుల్‌గా ఉండేటివి ఎంచుకుంది. మామూలుగా 2 బ్లౌజులు స్క్వేరే అనమాట. స్క్వేర్‌లో వచ్చి ఒక దానికైతే మొగ్గలు పెట్టాము. ఇంకోటైతే లాస్ట్‌లో యాడ్ చేస్తాను చూడండి. చానా బాగొచ్చింది. ఇది నేనైతే బ్లౌజ్ కంప్లీట్ అవ్వకనే పెడుతున్నాననమాట. ఎలా మడచాలని కూడా చూపిచ్చాను. చాలా చిన్నగా పెట్టుకుంటే బావుంటుంది. మరి పెద్ద పెద్దగా అంటే స్లీవ్‌కి డౌన్‌కొచ్చేస్తుందనమాట. ఎల్బో స్లీవ్ అయితే గన పెట్టించుకున్నారు. చానా బావుందండి. బ్లౌజ్ అంతా అయితే గన ఎంత బాగొచ్చిందో. మనకి ఇవైతే గన స్టిచ్చింగ్ చేసుకుంటే తొందరగా సతాయించలేదు కూడా అనమాట. కొంతమంది కస్టమర్‌వి సతాయిస్తాయి. అంటే బాగా లేట్ అయిపోతుంది. ఇవైతే ఫాస్ట్‌గానే అయిపోయాయన్నమాట. స్క్వేర్ మామూలుగా మనం ఆల్రెడీగా స్క్వేర్ కుట్టుకునేసినా బ్లౌజ్ దానికి కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే గన సెల్ఫే పెట్టేశాను. మళ్ళీ దీంట్లో అయితే గన మనకి శారీలో కట్ చేసేకి కుదరదు. ఇంకా వేరే పెట్టేది ఎందుకులే అని చిన్న చిన్న ముక్కలుగా సైడ్‌లో మిగిలినటువంతా చిన్న చిన్నగా కట్ చేసి ఇలా అయితే బ్లౌజ్‌కైతే డిజైన్ చేశానన్నమాట. ఆల్రెడీ మనం స్క్వేర్ కుట్టుకున్నా కూడా ఇలా డిజైన్ అయితే చేసుకోవచ్చు. మనం అపోజిట్‌లో కూడా పెట్టుకోవచ్చనమాట. కానీ నేనెందుకో సెల్ఫే పెట్టేసాను. వేరే శారీ మీదకేసుకుంటూ కూడా ఏసుకోవచ్చు. మొత్తం బనారస్‌లో వచ్చింది బ్లౌజ్ అయితే గన. శారీ అయితే గన చాలా సాఫ్ట్‌గా ఉంది. పెద్ద బార్డరే వచ్చింది 2 సైడ్ అనమాట. ఇంకో బ్లౌజ్ అన్నాను కదా! అదే అండి ఇది. దీనికైతే గన మల్టీ కలర్ శారీ ఇది. దీనికైతే నేనైతే గన అపోజిట్‌లో ఇంక దాంట్లో ఒక కలర్ తీసుకొని దీనికి అపోజిట్‌గా బాగా కనిపించేదనేసి ఇది పెట్టాననమాట. సేమ్ ఎలా చెప్పారో వాళ్ళు అలానే స్టిచ్ చేశామండి. నాకైతే గన బాగా నచ్చాయనమాట. కస్టమర్ అయితే గన ఇంకా చెప్పలేదు ఎలా ఉందని. ఇంకా ఈరోజు వాళ్ళకి జాతరనమాట. నిన్నే అయితే గన బ్లౌజులిచ్చేశాను. చానా బాగొచ్చాయండి. నేను ఇంకొంచెం వీటి మనం ఫిల్ట్లు పెట్టాం కదా! దాని మీద ఐరన్ పెట్టింటే బావుండు. ఇంకా పెడదామంటే ఆయన కస్టమర్ అయితే వచ్చి టైం లేదనేసి తీసుకెళ్ళిపోయారనమాట. నాకైతే బా నచ్చాయి. మీకు కూడా ఎవరైనా స్క్వేర్ పెట్టుకునేయుంటే మళ్ళీ డిజైన్ పెట్టుకోవాలని ఉంటే గాని ఈ 2 బ్లౌజులకి పెట్టిన డిజైన్ అయితే సింపుల్‌గా అయితే గన పెట్టేసుకోవచ్చనమాట. దీనికైతే ఒక షో బటనే వాడాను. రెడీమేడ్ థ్రెడ్ అయితే ఏసాననమాట ఎనక లూప్‌లాగా. మనకు కట్టుకునేకి దీంట్లో అయితే గన కొంచెం కూడా క్లాత్ అయితే మిగలలేదు. అందుకని దీనికైతే గన అపోజిట్ క్లాత్ అయితే ఏసాను. మోడల్ అనేది కొంచెం బాగా కనిపిస్తుందండి. చూడండి ఈ ఫ్లవర్ కూడా నేను అదే పెట్టాననమాట. లేస్ ఏసాను స్టోన్‌ది. ఓకే అండి. బాయ్ అండి.